ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరింది. భోగాపురం వద్ద 4750 కోట్ల అంచనాల వ్యయంతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. శంషాబాద్ విమానాశ్రయం తరహాలోనే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ఆర్థిక స్వరూపాన్ని, పర్యాటకాన్ని పూర్తి స్థాయిలో మార్చివేస్తుంది అని అంటున్న మంత్రి నారాయణతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. అలా నెరవేరిందని చెప్పుకోవాలి. ఈరోజు అయితే మాత్రం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ అయింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మంత్రి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు ఇనాగరేషన్ జరిగిందో గౌరవనీయ భారత ప్రధాని యొక్క చేతుల మీద అనుకున్న దానికంటే ఎంతో స్పందనతో ప్రజలు యాక్చువల్గా రావడం జరిగింది. మోర్ దెన్ 5 lakhs మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చారు. నిజంగా ఈ ఎయిర్పోర్టు ఈ 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం యొక్క ఎకనామిక్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఆ రోజు యాక్చువల్గా దీనికి పునాదేశారు. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోతే మళ్ళీ ఈ ప్రభుత్వం రావటం అనుకున్న టైంకంటే ముందుగానే దీన్ని పూర్తి చేయడం జరిగింది. అంటే గతంలోనైతే విశాఖపట్నంకి అయితే మలేషియా, సింగపూర్, బ్యాంకాక్ వెళ్ళడానికి ఇంటర్నేషనల్ ఫ్లైట్ నడిచి మధ్యలో ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, ఇవి ఎప్పటి నుంచి నడిచే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా అనేక దేశ విదేశాలతో యాక్చువల్గా మాట్లాడుతున్నారు. యాక్చువల్గాను అవన్నీ కొద్దిగా అంటే ఇతర దేశాలతో ఇంకా ఉంటుంది కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని చేయాలి. దాన్ని యాక్చువల్గా ఆ కన్సర్న్ మంత్రి, ముఖ్యమంత్రి గారు వాళ్ళు యాక్చువల్ దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. వీలైనంత తొందరలో మ్యాక్సిమం ఫ్లైట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఉత్తరాంధ్రలో ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్ర వాసులకి ఎటువంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగానండి ఇక్కడ ఆర్థిక ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. ఎకనామిక్ గ్రోత్ రావటం ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావటం వల్ల వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరగటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక పెరిగినప్పుడు అటు సంక్షేమాలు, డెవలప్మెంట్ రెండు చేయడం జరుగుతుంది. ఇది మంత్రి నారాయణ గారు చెప్తున్నది. ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ త్వరలోనే తిరిగే అవకాశం ఉంది. దీనివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. దానివల్ల ఏదైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉందని ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చూస్తూనే ఉండండి NN TV. కెమెరా పర్సన్ రాజుతో NN TV, అవతార్ యాదవ్, విశాఖపట్నం.